అరావళి హిల్స్ ని కాపాడడానికి ఇదే లాస్ట్ ప్రయత్నం. అండ్ ఈసారి మనం ఓడిపోతే ఇండియా యొక్క లిటరలీ జియోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. డ్రాట్స్, వాటర్ షార్టేజ్, ఎక్స్ట్రీమ్ హీట్, బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ అండ్ డెజర్టెడ్ ల్యాండ్స్ ఇవన్నీ చూడ్డానికి కనిపిస్తాయి. బట్ ఈ అరావళి హిల్స్ లో ఏం జరుగుతోంది, ఇది మనకెందుకు అంత ఇంపార్టెంట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 2 బిలియన్ సంవత్సరాలుగా ఉన్న ఈ హిల్స్ ఒక మౌంటైన్ చైన్ లాంటిది. గుజరాత్, రాజస్థాన్ నుండి హర్యానా వరకు 700 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ హిల్స్ లో సుమారు ప్లస్ 300 బర్డ్ స్పైసెస్, ప్లస్ 30 మ్యామల్ స్పైసెస్, ప్లస్ 100 బటర్ఫ్లై స్పైసెస్ అండ్ నియర్లీ 1000 ప్లాంట్ స్పైసెస్ అక్కడ నిలయంగా ఉన్నాయి. అంతేకాదు ఈ హిల్స్ థార్ డెజర్ట్ ని విస్తరించకుండా నిరోధిస్తాయి. డస్ట్ ని ట్రాప్ చేసి మంచి గాలిని ఇస్తాయి. రెయిన్ వాటర్ ని ట్రాప్ చేసి గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేస్తాయి. వెదర్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతో నదులు పారుతాయి. అంటే జస్ట్ ఒకసారి థింక్ చేయండి, ఇవన్నీ మనకు ఎంత ఇంపార్టెంటో. బట్ ఇప్పుడు ఈ అరావళిలో భయంకరమైన మైనింగ్ జరుగుతుంది. ఈ హిల్స్ ని కట్ చేసి బండలను తీస్తున్నారు. హిల్స్ లో మైనింగ్ చేసే పర్మిషన్ సుప్రీం కోర్టే ఇవ్వడం వల్ల టోటల్ అరావళి డిస్ట్రాయిడ్ అయిపోయినట్టే. బికాస్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే 100 మీటర్ల కంటే ఎక్కువ హైట్ ఉన్న కొండలను మాత్రమే ప్రొటెక్ట్ చేయబడతాయి. మిగిలిన 100 మీటర్ల కన్నా తక్కువ ఉండే హిల్స్ లో మైనింగ్ చేసుకోండని సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ ఆర్డర్ వల్ల సుమారు 90% అరావళి డిస్ట్రాయిడ్ అయిపోతుంది. బికాస్ ఇక్కడ సుమారు 12,000 హిల్స్ ఉన్నాయి. దాంట్లో 1048 హిల్స్ మాత్రమే 100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అంటే మిగతా 90% హిల్స్ లో వాళ్ళు ఏ భయం లేకుండా మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా యాక్చువల్ గా జరిగితే ఇండియా యొక్క జియోగ్రఫీ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. సో షేర్ దిస్ వీడియో, రైజ్ యువర్ వాయిస్ అండ్ చాంట్ సేఫ్ అరావళి.